హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ మొత్తం చూద్దాము. సో ముందుగా మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి అంటే psc.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో ఇలా క్లిక్ చేసినప్పుడు ఇట్లా పైన చూపిస్తుంది. ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీనిలోకి వస్తే ఇక్కడ ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా నోటిఫికేషన్స్ అండ్ రీసెంట్ అప్డేట్స్ అనమాట. సో ఇటువైపు ఇక్కడ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్, డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఇట్లా బాక్సెస్గా ఉంటాయి. సో సబ్మిషన్ చేసే ముందు ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ చేసుకొని ఉంటే కనుక మళ్ళీ చేసుకునే అవసరం లేదు, అదే ఓటీపీఆర్ సరిపోతుంది. నెక్స్ట్ మీరు ఒకవేళ ఓటీపీఆర్ మర్చిపోయి ఉంటే ఇక్కడ పైన స్క్రీన్లో ఈ పైన ఆప్షన్స్లో రికవర్ ఓటీపీఆర్ అని ఉంది. అది క్లిక్ చేసి డీటెయిల్స్ ఇచ్చి మీరు రికవర్ చేసుకోవచ్చు. ఇదర్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు లేదా మీ ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు. ఒకవేళ మీ ఫోన్ నెంబర్ ఓల్డ్ నెంబర్ పోతే కనుక రికవర్ అది ఈమెయిల్ ఇచ్చి రికవర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందుగా ఫస్ట్ ఓటీపీఆర్ని క్రియేట్ చేసుకోవాలి. ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో రెండు ఉంటాయి. ఇక్కడ ఓటీపీఆర్ టైప్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిపార్ట్మెంటల్ టెస్ట్. సో డిపార్ట్మెంటల్ టెస్ట్తో దీనికి సంబంధం లేదు, అది లోపల ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు రాసేవి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్, దాని మీద క్లిక్ చేయండి. ఇది ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓటీపీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ నోట్ అని ఉంది. అప్లికెంట్ ఈజ్ రిక్వెస్టెడ్ టు నోట్ ద ఓటీపీఆర్ రిఫరెన్స్ ఐడి జనరేటెడ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఫ్యూచర్ ప్రొసీడింగ్స్. అంటే ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ రిఫరెన్స్ ఐడి వస్తుంది కదా, అది మనం నోట్ చేసి పెట్టుకోవాలి, మన దగ్గర ఉంచుకోవాలి. తర్వాత ఓటీపీఆర్ వన్స్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ ట్రీటెడ్ as కన్ఫర్మ్, నో ఫర్దర్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇస్ రిక్వైర్డ్. ఇది ఒక్కసారి చేసుకుంటే చాలు. నెక్స్ట్ టైం ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినా చేసుకోవడానికైనా కూడా ఒకసారి ఇది చేసుకొని ఉంటే నెక్స్ట్ టైం డైరెక్ట్గా అప్లికేషన్కి డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇది చేసుకొని వాళ్ళైతే ఇది చేసుకోవాలన్నమాట. ఇందులో ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది, దీన్ని ఫిల్ చేయాలి. సో ఫస్ట్ నేమ్ అని ఉంది కదా, నేమ్ యాజ్ పర్ SSCR బర్త్ సర్టిఫికేట్. సో మన 10th మార్క్స్ లిస్ట్లో ఎలా ఉందో మీ 10th మార్క్స్ లిస్ట్లో అలాగే నేమ్ ఫిల్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th మార్క్స్ లిస్ట్. మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ 10th మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అదే ఇవ్వాలి, లేదంటే ఇక్కడ మీకు తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ జెండర్, తర్వాత బర్త్ ప్లేస్ డీటెయిల్స్, అంటే మీరు ఎక్కడ పుట్టారో ఆ బర్త్ ప్లేస్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. ఏ డిస్ట్రిక్ట్లో మీరు పుట్టారు. నెక్స్ట్ మండల్, అది ఏ మండలంలో, సో మండల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ విలేజ్, తర్వాత నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, నెక్స్ట్ మదర్స్ నేమ్, తర్వాత మీ మదర్ టంగ్, నెక్స్ట్ రిలీజియన్, ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ 10th మార్క్ లిస్ట్లో మీకు ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి అనేది 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇస్తారు. ఆ 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇక్కడ రాయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్, ఇవన్నీ రాసిన తర్వాత నెక్స్ట్ అదర్ డీటెయిల్స్కి నెక్స్ట్ కింద అదర్ డీటెయిల్స్ అని ఉంటుంది, అది ఓపెన్ చేసుకుంటే ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అని పెట్టాలి. ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ పర్సన్, ఆర్ యూ retrenched temporary employee in state census department, have you worked as instructor in NCC, are you employed. ఎంప్లాయిడ్ అయితే ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టినప్పుడు మీ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, ప్రైవేట్ ఎంప్లాయా, PSUనా, లేకపోతే సెంట్రలా, స్టేట్ ఎంప్లాయీ అనేది ఇక్కడ రాయాలి. అండ్ పోస్ట్ ప్రెజెంట్లీ హెల్డ్, ఇప్పుడు ఏ పోస్ట్ మీరు చేస్తున్నారు, లెంత్ ఆఫ్ సర్వీస్, ఇయర్స్, మంత్స్ అది రాయాలి. సో నో అంటే నో అని పెట్టచ్చు. ఆర్ యూ అండ్ ఎక్స్ ఎంప్లాయీ ఇన్ గవర్నమెంట్, నో అని పెట్టాలి. నో అని నేను పెట్టాను. సో మీరు
ఏంటనేది మీరు పెట్టండి. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్కి వస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ అంతా కూడా ఫిలప్ చేయాలి. అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. పర్మనెంట్ అడ్రస్ అంటే మీ పర్మనెంట్ అడ్రస్ మీ ఓన్ ప్లేస్, మీ ఓన్ హౌస్ అక్కడ ఉంటాయో ఆ డీటెయిల్స్ పర్మనెంట్ అడ్రస్లో ఇవ్వాలి. సో ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్కూలింగ్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే టైప్ ఆఫ్ స్టడీ, మీ రెగ్యులర్ స్టడీనా, ప్రైవేట్ స్టడీయా, లేదంటే ఓపెన్ స్కూలింగా, మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, ఇందులో ఏది మీ కేటగిరీ కిందకి వస్తుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ స్టడీ అని ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫ్రమ్ 7th to 10th క్లాస్ ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ సేమ్ డిస్ట్రిక్ట్ ఆర్ జోన్ ఆఫ్ ఏపీ స్టేట్. అంటే మీరు 7th నుంచి 10th వరకు, 7th, 8th, 9th, 10th ఈ 4 years గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ అనమాట. అంటే ఏ స్కూల్ అయినా కానీ గవర్నమెంట్తో రికగ్నైజ్ చేయబడిన స్కూల్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ అనే కాదు, ఏదైనా రిజిస్టర్డ్ అయిన స్కూల్, ప్రైవేట్ స్కూల్ అయినా ఒకే డిస్ట్రిక్ట్లో అంటే ఒకే జిల్లాలో కానీ ఒకే జోన్లో కానీ ఏపీ స్టేట్లోనే చదివి ఉంటే 7th, 8th, 9th, 10th అది మీరు రెగ్యులర్ స్టడీ కింద పెట్టుకోవచ్చు. అది వెరిఫికేషన్ అప్పుడు మీకు మళ్ళీ స్టడీ సర్టిఫికేట్ అవసరం అవుతుంది, ముందే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ 4th to 10th ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ డిఫరెంట్ జోన్ ఆఫ్ ఏపీ స్టేట్. అంటే 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th ఈ ఇయర్స్ అన్నీ కూడా మీరు డిఫరెంట్ జోన్స్లో చదివి ఉంటాయి. అంటే ఒకే ప్లేస్లో కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో ఏపీ స్టేట్లోనే చదివి ఉంటే గనక వాళ్ళు 4th నుంచి 10th వరకు వాళ్ళు కూడా రెగ్యులర్ స్టడీలోనే పెట్టుకోవచ్చు. తర్వాత నీడ్స్ టు ఫర్నిష్ స్టడీ సర్టిఫికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఈ రెగ్యులర్ అని పెట్టుకున్న వాళ్ళు కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్ని తీసుకొని వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు. స్కూల్ వాళ్ళు మీకు స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అది తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ చూద్దాం, ప్రైవేట్ స్టడీ అని ఉంది కదా, ప్రైవేట్ స్టడీ కిందకి ఎవరు వస్తారు అనేది చూద్దాం. ఫ్రమ్ 7th to 10th క్లాస్ ద క్యాండిడేట్ డిడ్ నాట్ స్టడీ ఇన్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఫర్ 1 year ఆర్ మోర్ బట్ రిసైడెడ్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్ ఆర్ జోన్ ఇన్ దట్ పీరియడ్. సో అంటే ఏంటి, 7th, 8th, 9th, 10th ఈ 4 years కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో 1 సంవత్సరం కానీ లేదా ఇంకో ఎక్కువ సంవత్సరాలు కానీ చదివి ఉండకపోతే, కానీ అక్కడే ఉన్నారు, ఒకే ప్లేస్లో ఉన్నారు, కానీ 1 year కానీ 2 years కానీ 3 years కానీ చదవలేదు, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో మీరు చదవలేదు, మీరు ఇంట్లోనే చదువుకున్నారు, వాళ్ళు ప్రైవేట్ స్టడీ కిందకు వస్తారు. ప్రైవేట్ స్టడీని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఫ్రమ్ 4th to 10th ద క్యాండిడేట్ డిడ్ నాట్ స్టడీ ఇన్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఫర్ 1 year ఆర్ మోర్ బట్ రిసైడెడ్ ఇన్ ద డిఫరెంట్ జోన్స్ ఆఫ్ ఏపీ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో 4th నుంచి 10th వరకు కూడా 1 year కానీ ఎక్కువ కానీ చదవలేదు, 1 year మీరు స్కిప్ అయ్యారు, అప్పుడు కూడా కానీ ఒకే ప్లేస్లో లేరు, డిఫరెంట్ జోన్స్లో ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ప్రైవేట్ స్టడీని పెట్టుకోవచ్చు. మూడో పాయింట్, నీడ్స్ టు ఫర్నిష్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ప్రైవేట్ స్టడీ పెట్టుకోవటం వల్ల ఏంటంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు రెసిడెంట్ సర్టిఫికేట్ని వాళ్ళకి చూపించాలి. స్టడీ సర్టిఫికేట్ అని ఇవ్వలేదు ఇక్కడ, రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే మేము అదే ప్లేస్లో ఉన్నాము అని వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి. సో అది ప్రైవేట్ స్టడీ. ఇప్పుడు ఇక్కడ మన కింద చూసుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ రెగ్యులర్ స్టడీ సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను రెగ్యులర్ స్టడీ పైన సెలెక్ట్ చేస్తున్నాను, చేసిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. అదే నేను ఇక్కడ ప్రైవేట్ స్టడీ సెలెక్ట్ చేస్తే కింద చూడండి, ఓన్లీ 10th standard ఒక్కటే వచ్చింది. సో మెయిన్గా 10th ఒక్కటే కన్సిడర్ చేస్తారు ప్రైవేట్ స్టడీ అని మీరే చెప్పి పెట్టుకుంటే ముందే. ఒకవేళ మీకు ఏదైనా ఉంటే కనుక 1 year కానీ 2 years కానీ మీరు స్కిప్ చేశారు, చదవలేదు, ఇంట్లోనే చదువుకున్నారు, అట్లాంటప్పుడు ప్రైవేట్ స్టడీ పెట్టుకోండి. అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ స్కూలింగ్ అని ఉంది కదా, ఈ ఓపెన్ స్కూలింగ్ అని దేని కిందకు వస్తారు అంటే ద క్యాండిడేట్ హూ హ్యావ్ అబ్టైన్డ్ డిగ్రీస్ త్రూ ఓపెన్ యూనివర్సిటీస్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్.
ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ రికగ్నైషన్ బై ద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు అంటే డిగ్రీస్ అన్నమాట. ఇది మీరు ఓపెన్ యూనివర్సిటీలో కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ ద్వారా మీరు డిగ్రీ చేసి ఉంటే వాళ్ళు ఓపెన్ స్కూలింగ్ అని ఇక్కడ పెట్టుకోవాలి. ఓపెన్ స్కూలింగ్ అని చదివినప్పుడు ఓపెన్ స్కూలింగ్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. సో ఇది ఏంటి, ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు. ఇది ఏంటంటే జియో నెంబర్ 133, జియో నెంబర్ 172. సో ఈ మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అనేది ఇప్పుడు స్టేట్ సెపరేట్ అయింది కదా, అప్పుడు జూన్ 2వ తారీఖు 2014 సంవత్సరం నుంచి జూన్ 1వ తారీఖు 2017 సంవత్సరం ఈ లోపుగా మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ స్థిరపడినట్లయితే, అంటే మీరు వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నారు తెలంగాణ నుంచి వచ్చేసి, అలా మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు అంటే ఓన్లీ ఆ పీరియడ్లోనే అప్పుడు మీరు మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళ కింద లెక్క. అంటే మీరు తెలంగాణలో ఉండి అక్కడ చదువుకొని అక్కడ స్టడీ సర్టిఫికేట్స్ మీకు ఉన్నా కానీ మీరు ఈ పీరియడ్లో ఇక్కడికి వచ్చి స్థిరపడి ఉంటే కనుక మీరు ఆంధ్ర లోకల్ కిందకే వస్తారు. ఆ లోకల్ రిజర్వేషన్ కిందకే మీకు వస్తుందన్నమాట. కాకపోతే వాళ్ళు ఏం చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ వాళ్ళ ద్వారా మీరు ఇట్లా మైగ్రేట్ అయ్యి వచ్చాము, మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడే స్థిరపడ్డామని రెసిడెంట్ సర్టిఫికేట్ని తీసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు లోకల్ రిజర్వేషన్ కిందకి వస్తారు. కానీ హైదరాబాద్లో చదువుకొని ఉన్నా కూడా, ఎక్కడున్నా తెలంగాణలో ఎక్కడ చదువుకొని ఉన్నా కూడా మీరు లోకల్ కిందకే వస్తారు. సో అది మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ స్టడీ అయినా, ప్రైవేట్ స్టడీ అయినా, ఓపెన్ స్కూలింగ్ అయినా తెలంగాణ స్టేట్లో చదువుకొని ఉన్నా మీరు అందరూ కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మీకేమి సెలెక్ట్ అవుతామా లేదా అనేది ఏమి ఉండదు. మీరు లోకల్ క్యాండిడేట్ అంటే లోకల్ రిజర్వేషన్ కిందకు వస్తారు. మీరు ఒకవేళ తెలంగాణ వేరే స్టేట్ వాళ్ళు అయితే మీరు నాన్ లోకల్ కిందకు వస్తారు. అదొక్కటే డిఫరెన్స్. సో లోకల్ రిజర్వేషన్ ఏంటి, స్టేట్ క్యాడర్కి 60% లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. గెజిటెడ్ ఆఫీసర్స్కి అయితే 70%. అలాగే ఇంకొకటి ఉంది గ్రూప్ 4, దానికి వచ్చేసి 80% లోకల్ వాళ్ళకి ఉంటుంది. ఆ మిగిలిన 40% కానీ 30% కానీ అది అందరూ వస్తారు. అందులో మళ్ళీ అందరూ ఓపెన్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఎవరికి ఎక్కువ మెరిట్ వస్తే వాళ్ళు అందులో సెలెక్ట్ అవుతారు అనమాట. సో అది వీటికి ఇచ్చిన మీనింగ్. సో ఈ రెగ్యులర్ స్టడీ పెడితేనే మనకి క్వాలిఫై అవుతాం అనేది ఏం లేదు, అందరినీ కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు చదువుకున్నది ఆంధ్రాలో కానీ వెళ్ళి స్థిరపడింది తెలంగాణలో అయినా కూడా అక్కడ ఆధార్ కార్డు, అక్కడ ఓటర్ కార్డు మీకు ఉన్నా కూడా మీరు చదువుకున్న సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, రెసిడెంట్ సర్టిఫికేట్స్ వీటిని బేస్ చేసుకొని మీ లోకల్ డిసైడ్ అవుతుంది. ఆ ప్లేస్కి మీరు లోకల్ అనేది డిసైడ్ అవుతుంది. సో మీరు అక్కడ మేము ఉంటున్నాం, అక్కడ జాబ్ చేసుకుంటూ అక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ లోకల్ అవుతామా లేదా, అక్కడ ఓటర్ కార్డు ఉంది, అక్కడ ఆధార్ కార్డు ఉంది కాబట్టి తెలంగాణ అది ఉంది కాబట్టి ఆంధ్రాకి లోకల్ అవుతామా లేదా అని వరి అవ్వాల్సిన పని లేదు. అక్కడ ఉన్నా కూడా మీకు ఐడి ప్రూఫ్స్, మీకు చదువుకున్న 4th to 10th, 7th to 10th, ఈ 4th to 10th వీటిని బట్టే మీ లోకల్ అనేది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, మీకు ఒకవేళ చదువుకున్నది తెలంగాణలో అయ్యి ఉండి మీరు వచ్చి ఆంధ్రాలో జాబ్ చేసుకుంటూ ఇక్కడ స్థిరపడి ఉంటే గనక, ఇక్కడ ఆధార్ కార్డు ఉన్నా, ఓటర్ కార్డు ఉన్నా కూడా ఆంధ్రావి, మీరు లోకల్ కిందకి రారు, నాన్ లోకల్ కిందకే వస్తారు. ఎందుకంటే మీరు చదువుకున్న 4th to 10th తెలంగాణలో కదా, సో అక్కడికి లోకల్ అవుతారు మీరు, ఇక్కడికి లోకల్ కాదు. ఈవెన్తో మీకు ఐడి ప్రూఫ్స్ ఆంధ్రావి ఉన్నా కూడా. అయితే దీనిలో ఒక ఎగ్జంప్షన్ ఉంది, అదే మైగ్రేట్ అయ్యి ఉంటే. ఎప్పుడు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 1 లోపు మీరు ఆంధ్రాకి వచ్చి స్థిరపడి ఉంటే కనుక అప్పుడు మీకు ఈ లోకల్ అనేది, ఆంధ్ర లోకల్ అనేది వస్తుంది, ఒకవేళ మీరు తెలంగాణలో చదువుకొని ఉన్నా కూడా. సో 10th క్లాస్కి వస్తే 10th క్లాస్ పెట్టాలి ఇక్కడ. ఏ బోర్డ్, 10th క్లాస్ మీరు ఏ బోర్డు చదివారు. నెక్స్ట్ మీ స్కూల్ నేమ్,
నెక్స్ట్ హాల్ టికెట్ నంబర్. సో ఇవన్నీ కూడా మీ 10th మార్క్ లిస్ట్లో ఉంటాయి. హాల్ టికెట్ నంబర్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత పర్సంటేజ్, ఇవన్నీ 10th మార్క్ లిస్ట్లో ఉంటాయి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. సో హైయర్ ఎడ్యుకేషన్లో 10th తర్వాత 10+2 ఎక్కడ చదివారు అవన్నీ రాయాలి. లేదా డిప్లొమా చేసి ఉంటే డిప్లొమా ఎక్కడ చేశారు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి ఇవి ఉంటే కనుక మీరు పెట్టుకోవచ్చు. అడిషనల్ క్వాలిఫికేషన్లో ఇంకా అడిషనల్గా ఏదన్నా మీకు క్వాలిఫికేషన్ ఉంటే, ఏదైనా సర్టిఫికేషన్ కానీ ఏదైనా ఉంటే కనుక అది మీరు ఇక్కడ రాసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఎక్కడ చేశారు, డిస్ట్రిక్ట్, గ్రూప్, ఎప్పుడు పాస్ అయ్యారు, కాలేజ్ నేమ్ అన్నీ రాసుకోవచ్చు. లేదంటే మామూలుగా ఇది అవసరం లేదు. నెక్స్ట్ కిందకి వచ్చేసరికి సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్కి వచ్చే ముందు ఇక్కడ కండిషన్స్ ఏంటంటే, ఫోటోకేమో కలర్, ఫోటో వచ్చేసి కలర్ కానీ లేదా బ్లాక్ అండ్ వైట్ కానీ ఉండొచ్చు, బట్ క్లియర్గా ఉండాలి. విత్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ డేట్ ఆఫ్ టేకింగ్ ద ఫోటోగ్రాఫ్ ప్రింటెడ్ ఆన్ ఇట్. సో నేమ్, ఆ ఫోటో ఎప్పుడు తీసుకున్నది, ఆ డేట్ దాని మీద ప్రింట్ చేసి ఉండాలి. అండ్ ఫోటోకి తీసుకునేటప్పుడు క్యాప్ కానీ గాగిల్స్ కానీ పెట్టుకోకూడదు. నెక్స్ట్ దీని సైజ్ ఎంత ఉండాలి అంటే, ఫోటోకి వచ్చేసి 50 KB సైజు ఉండాలి. 3.5 సెంటీమీటర్ బై 4.5 సెంటీమీటర్ విడ్త్ అండ్ హైట్ ఉండాలి. సిగ్నేచర్కి అయితే 30 KB వరకు ఉండొచ్చు. 3.5 సెంటీమీటర్ బై 1.5 సెంటీమీటర్ డైమెన్షన్స్ ఉండాలి. సో దీనికి నేనేం చేశాను అంటే, మా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని, ఇవి చేసుకోవడానికి చాలా సైట్స్ ఉన్నాయి, ఫ్రీగా చేసుకోవచ్చు గూగుల్లో. ఒకటి వచ్చేసి ఫోటార్ అనే సైట్ ఉంది, fotar.com. దీంట్లో మీ ఫోటో మీద ఆ నేమ్ అండ్ డేట్ ప్రింట్ అయ్యేలాగా మీరు చేసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ గూగుల్లో fotar.com అని కొడితే వస్తుంది. యాడ్ నేమ్ అండ్ డేట్ నౌ అంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయింది కదా, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ ఇమేజ్ అంటే మీ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఫోటో వచ్చిన తర్వాత యాడ్ టెక్స్ట్, ఈ మధ్యలో ఇక్కడ బాక్స్ వచ్చింది కదా, అందులో మీరు టైప్ చేసుకోవచ్చు. ఇది కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కలర్ చేంజ్ చేయాలంటే కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో దీన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ అని ఉంటుంది కదా పైన, అది క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలో అది, వైట్ కానీ లేకపోతే బ్లాక్ కానీ ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని కొడితే అది డౌన్లోడ్ అవుతుంది, దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. తర్వాత సిగ్నేచర్కి వచ్చేసరికి, సిగ్నేచర్ ఒక పేపర్ మీద చేసి, ఒక పెన్ను పేపర్ తీసుకొని దాని మీద సిగ్నేచర్ చేసి అది ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత ఒక సైట్ ఉంది imageresizer.com అని, ఇది ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని చెప్పి ఆ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని సిగ్నేచర్ని రెండింటిని రీసైజ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మీరు ఇందాక సేవ్ చేసి పెట్టుకున్నారు కదా, అది నేమ్ అండ్ డేట్ వేసినది, ఆ ఇమేజ్, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇవి రీసైజ్కి పెట్టుకోండి. పిక్సెల్ అని ఉంటుంది, ఇక్కడ సెంటీమీటర్స్ పెట్టుకోండి. సెంటీమీటర్స్ తీసేసి విడ్త్ ఎంత ఇచ్చారు మనకి, 3.5 కదా, సో 3.5 బై 4.5 ఇది తీసేసి 3.5 బై 4.5 హైట్ పెట్టుకొని రీసైజ్ అని కొట్టండి, రీసైజ్ ఇమేజ్ అని. అది రీసైజ్ అయ్యి మీకు ఇమేజ్ వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ అట్లాగే మీరు ఫోటో తీసి పెట్టుకున్న సిగ్నేచర్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అది కూడా ఇక్కడ లాక్ తీసేసి విడ్త్ హైట్ ఎంత ఇచ్చారు మనకంటే, విడ్త్ ఏమో 3.5 ఇచ్చారు, హైట్ వచ్చేసి 1.5 ఇచ్చారు సిగ్నేచర్కి. అది సెలెక్ట్ చేసుకొని కిందకి వచ్చి మీకు టార్గెట్ ఫైల్ సైజ్ ఎంత కావాలి అంటే 30 KB లోపే ఉండాలి కదా, సో 25 పెట్టుకోండి, 25 KB. సో ఇందాక పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి చేశారు కదా, దానికి కూడా ఇక్కడ కింద టార్గెట్ ఫైల్ సైజు 50 లోపు ఉండాలి. సో అక్కడ కూడా 45 అని, కానీ అట్లా 50 లోపు ఇది పెట్టుకున్న తర్వాత రీసైజ్ ఇమేజ్ ఇవ్వండి. నేను దానికి ఇవ్వటం మర్చిపోయాను కాబట్టి
మీరు అది చేసేటప్పుడు ఇది ఇచ్చి రీసైజ్ ఇమేజ్ అని కొడితే వస్తుంది, అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఫోటోగ్రాఫ్ని ఇక్కడ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి, అండ్ సిగ్నేచర్ని కూడా సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. ఇంతటితో ఇది అయిపోతుంది. తర్వాత నోటిఫికేషన్ అలర్ట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. డూ యూ వాంట్ టు రిసీవ్ ద నోటిఫికేషన్ అలర్ట్స్ అంటే క్లిక్ చేయండి. డిక్లరేషన్, ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ అది క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రివ్యూ చూసుకోండి, సెలెక్ట్ మొత్తం చూసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంతా కూడా ఒకసారి చూసుకోండి. సో అంతా మార్క్స్ లిస్ట్ ప్రకారం నేమ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్స్ కానీ అంతా ఇచ్చారా లేదా అంతా చూసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ డన్ విత్ ద రిఫరెన్స్ ఐడి వచ్చింది కదా అది. సో అది మీ రిఫరెన్స్ కోసమని మీరు ఫోటో తీసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, అండ్ బుక్లో కూడా నోట్ చేసి పెట్టుకోండి కావాలంటే. తర్వాత ఇది ఓకే అని క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేసి పెట్టుకోండి PDF ఫార్మాట్లో. సో సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది అంతా కూడా OTPR రిజిస్ట్రేషన్. ఈ OTPR రిజిస్ట్రేషన్ అయితేనే తప్ప మీరు నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేయలేరు. ఏదైనా కానీ దేనికి అప్లై చేసుకోవాలన్నా APPSC దాంట్లో ముందు OTPRని చేసి పెట్టుకోవాలి. అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్లోకి క్లిక్ చేసి వెళ్తే సో ఇలా వస్తుంది, న్యూ యూజర్ లాగిన్ రిజిస్ట్రేషన్. ఇక్కడ నోట్ ఏమి ఇచ్చారు, యువర్ యూజర్ ఐడి ఈజ్ OTPR ఐడి. ఓకే, ఇందాక వచ్చింది కదా రిఫరెన్స్ ఐడి అని, అది OTPR ఐడి అనమాట. అది ఇక్కడ ఇవ్వాలి, యూజర్ ఐడి దగ్గర OTPR ఐడి ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అండ్ ఈ క్యాప్చాని ఎంటర్ చేయాలి. OTPR చేసిన తర్వాత వచ్చి ఇక్కడ న్యూ యూజర్లో ఇక్కడ క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే అది 8 డిజిట్స్ నుంచి 12 డిజిట్స్ లోపే ఆ పాస్వర్డ్ ఉండాలి. అందులో ఒక క్యాపిటల్ లెటర్ కంపల్సరీగా ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ కంపల్సరీగా ఉండాలి, అండ్ ఒక నంబర్ కంపల్సరీగా ఉండాలి. అది మీరు చేసుకున్న పాస్వర్డ్ని నోట్ చేసి పెట్టుకోండి. లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఇలా వస్తుంది. ఇక్కడ పైన సైన్ అవుట్ అని వస్తుంది, అంటే మీరు సైన్ ఇన్లో ఉన్నట్టు లెక్క అనమాట. మీ నేమ్, మీ OTPR ఐడి అంతా ఇక్కడ చూపిస్తుంది. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మాడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, అది ఎందుకంటే మీరు ఏదైనా మిస్టేక్స్ చేసినా ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే డేటా ఈ మాడిఫై OTPRని క్లిక్ చేసి మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డెమోగ్రాఫిక్ అని ఉంది కదా, అంటే బేసిక్ డీటెయిల్స్, EMI, మొబైల్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీ మొబైల్ నెంబర్ చేంజ్ అయితే ఆ మొబైల్ నెంబర్ని మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు, లేదా అదర్ డీటెయిల్స్ ఇది అప్డేట్ చేసుకోవచ్చు. కంటిన్యూ అంటే నెక్స్ట్ మీకు ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు న్యూ యూజర్ అయితే కనుక ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత నోటిఫికేషన్ అని వచ్చింది, ఫిల్ అప్లికేషన్. Applicants are requested to read the notification carefully. మన డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ ఇక్కడ ఫిల్ అయి ఉంటాయి. అదర్ డీటెయిల్స్ని మనం ఫిల్ చేయాలి. ఆర్ యూ లోకల్ టు AP స్టేట్? ఎస్. అంటే జోన్, ఇక్కడ జోన్ ఇవ్వాలి. జోన్ యూ బిలాంగ్ టు. సో ఇక్కడ జోన్ 3. మీకు జోన్స్ అనేది తెలియకపోతే కనుక ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయని. ఇవి మీరు చూసుకోండి, ముందే చూసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ నేను ఇక్కడ చూసుకుంటూ సెలెక్ట్ చేస్తూ వచ్చాను. జోన్ సెలెక్ట్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఉన్న క్వశ్చన్స్ చూసుకుంటూ ఒక్కొక్కటి చూసుకుంటూ మీరు ఎస్సా నోనా అనేది క్లియర్గా పెట్టుకుంటూ రండి. నేనైతే నో అని పెట్టాను, నాకు ఏదైతే కరెక్టో నేను అని పెట్టాను. మీకు SR నో అనేది ఒక్కొక్కటి క్వశ్చన్ చదువుతూ మీరు చూస్ చేసుకుంటూ రండి. సో ఇట్లా పెట్టిన తర్వాత కింద ఫోటో అండ్ సిగ్నేచర్ చెక్ చేసుకోండి. తర్వాత మీ క్వాలిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్లో మీకు ఏది క్వాలిఫికేషన్ మీకు సూటబుల్గా ఉందో చూసుకోండి, అది సెలెక్ట్ చేసుకోండి. దీనికి ఏ క్వాలిఫికేషన్స్ కావాలో అన్నీ కూడా అక్కడ ఇచ్చారనమాట. వాళ్ళు క్వాలిఫికేషన్స్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు.
తర్వాత స్పెషలైజేషన్ అంటే అందులో మీది ఏ సబ్జెక్ట్, స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఏంటో అక్కడ నోట్ చేయాలి. చేసిన తర్వాత యూనివర్సిటీ ఇవ్వాలి. మీ కాలేజ్ ఏ యూనివర్సిటీ కిందకు వస్తుంది, ఆ యూనివర్సిటీ నేమ్ అక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ ఎప్పుడు మీరు కంప్లీట్ చేశారు డేట్, ఆ డేట్ని అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మీ పాసింగ్ ఇయర్ ఎప్పుడు మీరు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారో ఆ డేట్ని అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్, ఎక్కడ మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ప్రైమరీ, సెకండరీ, థర్డ్ ప్రిఫరెన్స్. సో ముందుగా మీ ఓన్ డిస్ట్రిక్ట్ ఏదో మీకు ఎక్కడ దగ్గరగా ఉంటుందో అది పెట్టుకోండి. తర్వాత నేనైతే అలా పెట్టుకుంటున్నాను. మీకు ఏ డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ రాయాలి, సెంటర్ ఎక్కడ వస్తే బాగుంటుందో అలా చూస్ చేసుకొని దాన్ని బట్టి ఆ 3 ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోండి. డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ ఎక్కడ రాస్తున్నామో పోస్టింగ్ అక్కడే వస్తుందని కాదు, ఇది ఓన్లీ ఎగ్జామినేషన్ సెంటర్స్కి మాత్రమే. బట్ వాళ్ళు ఆ 3 ఎక్కడైనా ఇవ్వచ్చు. తర్వాత అంతా పాయింట్స్ చెక్ చేసుకొని సేవ్ అండ్ అక్కడ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ సబ్మిట్ చేయండి. తర్వాత ఫీ పేమెంట్ ఇలా చూపిస్తుంది, కంటిన్యూ ఫీ పేమెంట్ చేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది, గేట్వే సెలెక్ట్ చేసుకోండి. ఈ వీటిల్లో ఏదో ఒక ఆప్షన్ మీకు ఏది సూటబుల్గా ఉంటుందో, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా సెలెక్ట్ చేసుకోండి. పే నో కొట్టండి, కింద టిక్ చేసిన తర్వాత పే నో కొట్టండి. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది, అంటే మీ సెలెక్ట్ చేసుకున్న పేమెంట్ని బట్టి. చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు పేమెంట్ రిసిప్ట్ అయిపోయినట్లే, ఇంకా మీ సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అని వచ్చాక అయిపోయినట్టే. నెక్స్ట్ మీకు రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే మంచిది. సో మళ్ళీ నేను వెనక్కి వచ్చి లాగిన్ చేసుకొని పేమెంట్ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అలాగే అప్లికేషన్ని కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. 2 డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్కి రిఫరెన్స్ బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఈ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ ద అప్లికేషన్ అని ఒకటి ఇచ్చారు, కానీ అది క్లిక్ చేసినప్పుడు ఎనేబుల్ సూన్ అని ఉంది. అంటే నెక్స్ట్ దాన్ని కరెక్షన్స్కే ఇస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇవ్వలేదు, ఒకవేళ అప్లికేషన్లో ఏదన్నా మిస్టేక్స్ చేసి ఉంటాయి. తర్వాత ఇంతకుముందు చెప్పినట్లు మాడిఫై ఓటీపీఆర్ అనేది ఉంది. అది మీరు ముందు కరెక్షన్స్ ఏదన్నా ఉంటే అప్లికేషన్లో ఒకసారి మీరు చేసేసుకొని తర్వాతే మళ్ళీ ఆన్లైన్ సబ్మిషన్లోకి వచ్చి చేసుకోండి. అలా చేసుకుంటే మళ్ళీ మీకు ఈ డీటెయిల్స్ మళ్ళీ చేసుకునే పని ఉండదు కదా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.